బాయ్ బాయ్ రోహిత్, బాయ్ బాయ్ విరాట్. ఎక్కడ చూసినా ఆస్ట్రేలియాతో ఫోర్త్ టెస్ట్ ఓడిపోయిన తర్వాత అన్ని చోట్ల నుంచి వినిపిస్తున్న మాట ఇది. రోహిత్ని క్రై బేబీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అలాగే రవిశాస్త్రి లాంటి వాళ్ళు రోహిత్ వికెట్ని జస్ట్ వాకింగ్ వికెట్ అంటున్నారు. రోహిత్ శర్మ జస్ట్ లైక్ వాకింగ్ వికెట్. వాకింగ్ వికెట్ అంటే ఇలా వెళ్తాడు, అలా వస్తాడు, జస్ట్ అలా లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళటం, మళ్ళీ నడుచుకుంటూ వచ్చాడు. ఇలాంటి వాకింగ్ వికెట్ అని రవిశాస్త్రి లాంటి వాళ్ళు రోహిత్ శర్మకి ముద్దు పేర్లు పెడుతున్నారు. అలా ఇంకా చాలామంది విరాట్ కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్, ఆఫ్ స్టంప్ బయట 3 వికెట్లు మనకుంటే 3 వికెట్ల తర్వాత 4వ వికెట్ దగ్గర అవుట్, 5వ వికెట్ దగ్గర అవుట్, 6వ వికెట్, 7వ వికెట్ దగ్గర కూడా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని ఆడి ఆ వీక్నెస్ పోగొట్టుకోలేక వరుసగా అవుట్ అవుతుంటే ఇంకా చాలు బాబు, మీరిద్దరు గొప్ప ప్లేయర్లు, ఇలాగే గొప్ప ప్లేయర్లుగా ఉన్నప్పుడే, ఆ పేరు ఉన్నప్పుడే, మీ పేరు పూర్తిగా దిగజారిపోకుండా ఉన్నప్పుడే టాటా బాయ్ బాయ్ చిరియో అని చెప్పి అందరూ మెజారిటీ వర్గాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాయి. దీని గురించి వివరంగా మాట్లాడే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన అంశాలు, అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్ మాత్రమే కాదు, రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, తర్వాత ఐపీఎల్, వీటన్నిటి మీద కంటిన్యూస్గా వీడియోలు వస్తూ ఉంటాయి. వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించి మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు, సినిమాకి సంబంధించిన అంశాలు, భక్తి ఆధ్యాత్మిక సంబంధించిన అంశాలు, ఇలాగ అనేక సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి. సో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం సపరేట్గా క్రికెట్కి సంబంధించిన అంశాలు వచ్చే క్రికెట్ వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అసలు విషయంలోకి వస్తే, వీడియోలోకి వస్తే, స్టార్ ఆటగాళ్ళు ప్రస్తుతానికి భారతదేశానికి, టీమిండియాకి ఉన్న ఆటగాళ్లలో అందరికన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్గా చేసి ఉన్నాడు, అనేక విజయాలు దేశానికి అందించున్నాడు, అనేక సెంచరీలు చేసి ఉన్నాడు. అసలు సచిన్ టెండూల్కర్ రికార్డులన్నీ ఇతనే బద్దలు కొడతాడు అనుకున్న ఒక టైము. అలాంటి విరాట్ కోహ్లీ తర్వాత యాంగర్ దాదాపు 2 సంవత్సరాల పాటు ఫామ్ కోల్పోయి అసలు ఏంట్రా బాబు అనుకున్న పరిస్థితి నుంచి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అనుకుంటూ ఉండంగానే 1-2 సెంచరీలు అవ్వగానే మళ్ళీ ఫామ్ను కోల్పోవడం. ఫామ్ను కోల్పోవడం అంటే ఏమీ లేదు, అతను చేస్తున్నది ఒక్క తప్పు. ఆ ఒక్క తప్పుని కూడా సరిదిద్దుకోకుండా అదే తప్పుని మళ్ళీ అదే తప్పుని చేస్తూ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ని అనవసరంగా ఆడేసి స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతూ, టీమిండియా ఎంతో కష్టాల్లో ఉన్న పరిస్థితిలో, టీమిండియా అతని మీద ఎంతో భరోసా పెట్టుకున్న పరిస్థితిలో ఆ భరోసాని, ఆ నమ్మకాన్ని ఈ రోజున వమ్ము చేస్తూ, ఆ వీక్నెస్ని పోగొట్టుకోలేక మాటిమాటికి అవుట్ అయిపోతూ, చివరికి నిన్నగాక మొన్న వచ్చిన ప్లేయర్స్ కూడా ఏముంది విరాట్ కోహ్లీ, ఎంతలే విరాట్ కోహ్లీ అన్నట్లాగా మాట్లాడే పరిస్థితులు వచ్చేసిన పరిస్థితుల్లో ఇంక చాలే విరాట్ కోహ్లీ, ఇంతే గౌరవప్రదంగా మీరు బయటికి వెళ్ళిపోతే మీ వెనకాల చాలామంది యంగ్ ప్లేయర్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, మీరు ఇంకా తప్పుకుంటే అనే మాటలు చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. అసలు రోహిత్ శర్మ విషయంలో అయితే ఇంకా ఎక్కువ వినపడుతున్నాయి. రోహిత్ శర్మని చూస్తే మొన్ననే వరల్డ్ కప్ గెలవడం కూడా మనం చూసాం, అప్పుడు అందరూ పొగిడారు. కానీ ఆ తర్వాత నుంచి కంటిన్యూస్గా ఫామ్ పోవడం, టెస్టుల్లో అసలు పూర్తి స్థాయిలో ఏమాత్రం ఫామ్ కనిపించకపోవడం, సింగిల్ డిజిట్లకి. ఆస్ట్రేలియా సిరీస్లో అయితే ఆల్మోస్ట్ 10 రన్స్ ఒక మ్యాచ్లో కొట్టాడు తప్ప మిగతా అన్ని 10 అంటే ఏముంది, జస్ట్ డబుల్ డిజిట్లోకి అలా ఎంటర్ అయ్యాడు అంతే. మిగతా అన్ని సింగిల్ డిజిట్లోనే అవుట్ అవుతున్నాడు. ఆఖరికి 4వ టెస్ట్లో ఇక కొట్టలేకపోతే ఇంకా రిటైర్ కూడా అయిపోతాడేమో అనుకుని అందరూ మాట్లాడుకుని 4వ టెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మళ్ళా సింగిల్ డిజిట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో అవుట్, మళ్ళీ 2వ ఇన్నింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా రోహిత్ శర్మ కనుక ఆడేస్తే మనం గెలిచేస్తాం అనుకున్న పరిస్థితుల్లో కూడా మళ్ళా సింగిల్ డిజిట్కి అయిపోవడం. ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే 4వ టెస్ట్లో తను కొట్టింది, తన ఫేవరెట్ షాట్ హుక్కులు పుల్లులు, తను చాలా స్పెషలిస్ట్, వరల్డ్లోనే బ్రహ్మాండమైన ప్లేయర్ ఆ షాట్లు కొట్టడంలో. అలాంటిది అలా కొడదాం అనుకున్నది కూడా సరిగా తగలకుండా వెళ్ళిపోవడం అంటే అతని మైండ్ సెట్ సరిగా లేదు, ఆటకి అనుకూలంగా లేదు. ఎక్కడో కొడదాం అనుకుంటున్నాడు, అది ఎక్కడో తగులుతోంది, ఎక్కడికో వెళ్తుంది. సో
కరెక్ట్గా లేదు అనేది అర్థమైంది. తర్వాత అసలు సెకండ్ ఇన్నింగ్స్లో ఆడింది అయితే అప్పటిదాకా డిఫెన్స్ ఆడి కానీ పెద్ద షాట్ కొడదామని ఎప్పుడైతే ముందుకు వెళ్ళటం అనేది వెనకాల బోల్డ్ అంత బాధ్యత ఉంది, ఈ రోజంతా ఆడాల్సిన పరిస్థితి ఉంది. అట్లాంటి టైంలో మళ్ళీ పెద్ద షాట్ ఆడదామని వెళ్ళి మళ్ళీ స్లిప్లోకి ఇటు కొడితే ఎడ్జి తగిలి స్లిప్లోకి వెళ్ళిపోయింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సింగిల్ డిజిట్కి అవుట్ అయిపోయి, సరే అవుట్ అయిపోయిన తర్వాత అయినా ఏమన్నా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనుకుంటే రిటైర్మెంట్ ప్రకటించలేదు. మళ్ళీ ఎక్కడున్నారు మీరు, ఏంటి మీ క్యాప్టెన్గా మీ పొజిషన్ ఏంటి, ఆటగాడిగా బ్యాట్స్మెన్గా మీ పొజిషన్ ఏంటి అని ఆఖరికి మీడియా కూడా అడగాల్సిన పరిస్థితి. అడిగితే మీరు ఎక్కడున్నారంటే నేను ఇంతకుముందు ఎక్కడ ఉన్నాను అక్కడే ఉన్నాను అంటున్నాడు. అంటే ఏంటి, నేను ఇలాగే ఆడుతూనే ఉంటాను అని మళ్ళీ చెప్తాను. అంటే రిటైర్మెంట్ గురించి ఏమాత్రం మాట్లాడట్లేదు. కానీ ప్రపంచం అంతా మాట్లాడుతోంది, అతను రికార్డులు మాట్లాడుతున్నాయి, నువ్వు ఇంకా చాలు బాబు అని చెప్పి. జస్ట్ రోహిత్కి సంబంధించిన రికార్డులు ఒకసారి మనం చూస్తే గత 15 ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్లో అయితే కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోయాడు. ఈ మధ్యకాలంలో రోహిత్ శర్మకి సంబంధించిన యావరేజ్ కనుక మనం తీసుకుంటే కేవలం 10.93, అంటే 11 కూడా లేదు. ఒక ఇన్నింగ్స్లో 11 కూడా కొట్టట్లేదు. మరి 11 కూడా కొట్టలేని వాడు ఇంకా క్యాప్టెన్గా ఏంటి, ఓపెనర్గా ఏంటి, పైగా ఒకసారి ఓపెనర్గా, ఒకసారి 6 డౌన్లో, ఒకసారి ఇంకో దగ్గర రకరకాలుగా మారుతూ ఎక్కడా కూడా కొట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. 6th డౌన్లో దిగినా కొట్టలేకపోతున్నాడు, ఓపెనర్గా వచ్చినా కొట్టలేకపోతున్నాడు. పైగా ఓపెనర్గా రావడం వల్ల సరిగా ఆడుతున్న కేఎల్ రాహుల్కి మళ్ళీ ప్లేస్మెంట్ మారిపోయేసరికి అతను కన్ఫ్యూజ్ అయిపోయి అతను అవుట్ అవుతున్నాడు. సో టీముకి భారంగా మారిపోయాడు వాళ్ళ రోహిత్ శర్మ. కేవలం 10.93 యావరేజ్ తోటి ఉంది. 2024 ఇవాళతోటి 2024 వెళ్ళిపోయి రేపు నుంచి 2025లోకి వస్తున్నాం మనం. 2024 సంవత్సరంలో టోటల్ 26 ఇన్నింగ్స్ ఆడితే కేవలం కొట్టింది 619 రన్స్. యావరేజ్ చూస్తే 24.76. కేవలం 24 రన్స్ మాత్రమే యావరేజ్ ఉంది. ఈ యావరేజ్ తోటి క్యాప్టెన్గా ఉండటం లేదంటే ఓపెనర్గా ఉండటం అంటే అది వేరే వాళ్ళకి అన్యాయం చేయడమే అవుతుంది. ఇంతకన్నా బెటర్గా ఆడేవాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొత్త యంగ్ బ్లడ్ చాలా వెయిట్ చేస్తుంది. భారంగా ఉండి టీంకి భారంగా మారటం సరైన విధానం కాదు. అందుకనే రోహిత్ శర్మ ఒక వాకింగ్ వికెట్ అని రవిశాస్త్రి లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఆ వాకింగ్ వికెట్ లాగా ఉండి అలా పరుగు పోగొట్టుకోవటం కన్నా రిటైర్మెంట్కి నేను సిద్ధపడుతున్నాను అని చెప్పి ప్రకటించడం చాలా ఉత్తమమైన పరిష్కారం. ఇప్పుడు కోహ్లీకి సంబంధించి చూసుకుందాం అంటే కోహ్లీకి సంబంధించి కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. గత 17 ఇన్నింగ్స్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. యావరేజ్ చూస్తే సేమ్ రోహిత్ శర్మ ఎంత ఉందో ఇతనే 24 ఉంది, 24.52. కోహ్లీది కూడా 24.52నే. పైగా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఇందాక నేను చెప్పిన అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఏదైతే వీక్నెస్ ఉందో ఈ వీక్నెస్ వల్ల అసలు ఏమాత్రం అసలు కోహ్లీ వికెట్ మీద నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. సో అందువల్ల వీళ్ళిద్దరు అంటే ఇద్దరు ఒకేసారి రిటైర్ అయితే కనుక మళ్ళీ ఆ ఇద్దరికి ఇమీడియట్ రీప్లేస్మెంట్ ఉందా అంటే కనుక కొద్దిగా ఆలోచించాలి. శుభ్మన్ గిల్ ఫస్ట్ టెస్ట్లో ఆడాడు కానీ తను కూడా పెద్దగా ఎఫెక్టివ్గా లేడు. అంటే తిలక్ వర్మ లాంటి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు, ఒక తిలక్ వర్మ కాదు. తిలక్ వర్మ ఏదో T20లో ఆడతాడు, వన్డేలో ఆడతాడు అని కదా, అన్ని ఫార్మేట్లోనూ ఆడగలిగిన కెపాసిటీ ఉన్న తిలక్ వర్మ వెయిటింగ్లో ఉన్నాడు. ఇంకా పాత సీనియర్లు ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ ప్లేస్లోకి రావడానికి. కొత్త వాళ్ళు బోల్డ్ మంది రెడీ అవుతున్నారు ఆ ప్లేస్లోకి రావడానికి. సో ఈ అన్ని పరిస్థితుల మధ్యన కూడా రోహిత్ శర్మ మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా, తీసుకునే అవకాశాలే కనబడుతున్నాయి అనేది క్రికెట్ పండితులు చెప్తున్న మాట. ఎందుకంటే ఆల్రెడీ అజిత్ అగర్కర్ వచ్చాడు, ఆస్ట్రేలియాకి సడన్గా వచ్చింది రోహిత్ శర్మ తోటి అతని రిటైర్మెంట్ గురించి మాట్లాడడం కోసమే. ఒకవేళ రిటైర్ కాకపోతే కనుక నెక్స్ట్ టెస్ట్లో సిడ్నీ టెస్ట్కి అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. విశ్రాంతి అంటే పక్కన పెట్టేయడమే, విశ్రాంతి అనే గౌరవంగా విశ్రాంతి అని మాట్లాడతారు. సో సిడ్నీ టెస్ట్కి అసలు రోహిత్ శర్మకి విశ్రాంతినిచ్చి బుమ్రాకి క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. సో అలా చేసుకుంటాడా రోహిత్ శర్మ? ఆ పరిస్థితి వస్తే లేదు నేను అలా చేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్తా. అలా చేస్తే ఏమవుతుందంటే ఈ టెస్ట్ ఎలాగో ఆడే అవకాశం ఉండదు, సిడ్నీ టెస్ట్ ఆడే అవకాశం ఎలాగో ఉండదు. ఆ తర్వాత ఎప్పటికో ఇంగ్లాండ్ టెస్ట్ ఉంది. అసలు అప్పటిదాకా వీళ్ళ ఫిట్నెస్లు ఏంటి వీళ్ళేంటి అనేది మనం ఆలోచించాలి. సో అందువల్ల ఇప్పుడే కనుక
రిటైర్మెంట్ ప్రకటించి నేను ఆఖరి మ్యాచ్ ఈ సిరీస్తో నాకు లాస్ట్ అని చెప్తే సిడ్నీ టెస్ట్ అన్న ఆడడానికి అవకాశం ఉంటుంది. గౌరవప్రదంగా ఫేర్వెల్ టెస్ట్ ఉంటుంది. లేదంటే కనుక మొన్న అశ్విన్కి ఏ విధంగా జరిగిందో సడన్గా రిటైర్మెంట్ ప్రకటించుకుని అసలు ఫేర్వెల్ టెస్ట్ కూడా లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి వస్తాయి. సో ఆ విధంగా ఫేర్వెల్ టెస్ట్ కూడా లేకుండా వెళ్ళిపోయే పరిస్థితిని రోహిత్ శర్మ తెచ్చుకుంటాడా, రిటైర్మెంట్ అనౌన్స్ చేసి ఫేర్వెల్ టెస్ట్గా సిడ్నీ టెస్ట్లో ఆడేసి గౌరవప్రదంగా రిటైర్ అవుతాడా అనేది చూడాలి. కానీ కోహ్లీ విషయంలో మాత్రం ఇంకా చాలామందికి ఆశలు ఉన్నాయి. మొన్న 36 కొట్టినప్పుడు కూడా ఆడినంతసేపు బాగా ఆడాడు, కానీ ఆ వీక్నెస్ ఏదైతే ఉందో మళ్ళీ అదే వీక్నెస్ తోటి 36 దగ్గర కూడా అవుట్ అయ్యాడు. సరే, సెకండ్ ఇన్నింగ్స్లో అయితే ఇంకా తొందరగా అవుట్ అయిపోయాడు. అంటే ఆ ఒక్క వీక్నెస్ని కనుక తను జాగ్రత్త పడగలిగితే ఇంకా ఆడే క్యాపబిలిటీ కోహ్లీకి ఉందని చెప్పి ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు. అది కాకుండా ఒకేసారి ఇద్దరు సీనియర్ ప్లేయర్ని మార్చడం కన్నా కూడా 1 by 1 వాళ్ళిద్దరిని కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని రిటైర్ చేస్తే బెటర్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, టీమ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది కూడా చాలామంది అభిప్రాయం. సో అందువల్ల విరాట్ కోహ్లీ కూడా అంత పెద్ద రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ తను కూడా బలవంతంగా బయటికి ఎన్నించుకునే పరిస్థితులు కాకుండా గౌరవప్రదంగా వెళ్ళే పరిస్థితుల్లో బయటికి వెళ్తాడా, లేదంటే ఇంకా ఈ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వీక్నెస్ని కంటిన్యూ చేస్తూ బలవంతంగా పంపించాల్సిన పరిస్థితులు తెచ్చుకుంటాడా అనేది చూడాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ అయిపోయిన తర్వాత రంజీ ట్రోఫీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీల్లో కనుక వీళ్ళు ఆడి వీళ్ళ ఫామ్ని కనుక మళ్ళీ తెచ్చుకోగలిగడం అనేది ఒక ఆప్షను. కానీ ఎవరు కూడా ఆప్షన్ ఉపయోగించుకోవట్లేదు. సీనియర్ ప్లేయర్లు ఎవరు కూడా ఈ మధ్య రంజీ టీంలో ఆడట్లేదు, రంజీ మ్యాచ్లు ఆడట్లేదు. సో రోహిత్ అలాగే విరాట్ కూడా రంజీల్లో ఆడి మళ్ళీ పోయిన ఫామ్ తిరిగి తెచ్చుకుంటే కనుక మళ్ళీ వాళ్ళని ఇంగ్లాండ్తో సిరీస్కి తీసుకోవచ్చు. లేదా ఐపీఎల్లో అలాగా ఖచ్చితంగా ఇద్దరు ఐపీఎల్లో ఆడతారు కాబట్టి ఐపీఎల్లో ఉన్న మళ్ళీ ఫామ్లోకి వచ్చి మళ్ళీ ఇంగ్లాండ్ సిరీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ వీళ్ళ పేర్లు పరిశీలనలోకి వచ్చేలాగా చేసుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళిద్దరి మీద ఉంది. వీళ్ళిద్దరూ ఇమ్మీడియట్గా రిటైర్ అయిపోవాలని ఎవరు చెప్పట్లా. కానీ మీ ఫామ్ ఏదైతే ఉందో ఫామ్ కన్నా కూడా మీరు ఆడే మీ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్ మిమ్మల్ని రిటైర్మెంట్కి దగ్గర చేరుస్తుంది. రిటైర్ అవ్వండి అని చెప్పి డిమాండ్లు వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి మీ మైండ్ సెట్ని మార్చుకుంటే ఐపీఎల్లో బాగా ఆడినా లేదంటే రంజీల్లో ఆడి మళ్ళీ ఫామ్ని తెచ్చుకున్నా మళ్ళీ వీళ్ళిద్దరూ కొనసాగే అవకాశం ఉంది ఇంగ్లాండ్ టెస్ట్ దాకా, లేదంటే ఆ తర్వాత దాకా కూడా ఉండే అవకాశం ఉంది. లేదంటే కనీసం ఛాంపియన్స్ ట్రోఫీకి ఫైనల్కి ఒకవేళ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మరి ఒకవేళ ఆడే అవకాశం వచ్చినా కూడా కనీసం దానికి కూడా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చేమో. సో ఏం జరుగుతుంది, రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రోకో ఇద్దరు కూడా రోకో అని చెప్పి వాళ్ళ ఫామ్ని రోక్ చేసుకుని, హిందీలో రోక్ చేసుకుని మళ్ళీ ఫామ్లోకి వస్తారా, లేదంటే ఇద్దరు కూడా బలవంతంగా రిటైర్ అవ్వాల్సిన పరిస్థితులు కొందించుకుంటారా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. సిడ్నీ టెస్ట్లో ఉన్న ఇద్దరు మళ్ళీ ఫామ్లోకి వస్తారేమో చూద్దాం. అది ఆఖరి ఆశ అవుతుంది మనందరికీ కూడా. ఏం జరుగుతుందని చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో క్రికెట్ అభిమానులందరికీ షేర్ చేయండి. క్రికెట్ వేదాంత ఛానల్, క్రికెట్కి సంబంధించిన రివ్యూలు ఎప్పటికప్పుడు వచ్చే క్రికెట్ వేదాంత ఛానల్ని, అలాగే వేదాంత ఛానల్లో కూడా క్రికెట్ అంశాలు, అలాగే ఆధ్యాత్మిక అంశాలు, భక్తి అంశాలు, తర్వాత పొలిటికల్ అంశాలు అన్నీ వచ్చే వేదాంత ఛానల్ని క్రికెట్ అభిమానులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.